ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు. మరి గడిచిన 2 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందని తెలుగు ప్రశ్నిస్తుంది. మరి గతంలో తొలి ఫేజ్లో రైతులు 33 ఎకరాల భూమి ఇచ్చారు 29 గ్రామాలు. ఇప్పటికి వాళ్ళకి న్యాయం జరగలే. మళ్ళీ ఇప్పుడు ఇంకో 20,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ పేరుతో మళ్ళీ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే మొదటి ఫేజ్లో ఇచ్చారో ముందు వాళ్ళు న్యాయం చేసిన తర్వాత రెండో ఫేజ్ అడగమంటున్నాం తప్ప వాళ్ళు న్యాయం చేయకుండా మీరు రెండో ఫేజ్ అడగడం సబబు కాదని చెప్పి కూటమి ప్రభుత్వం తెలుగు శక్తి మనవి చేసుకుంటుంది. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్న వైఎస్ఆర్సీపీ మేము మళ్ళీ వస్తే మావిగానే మేము అంటున్నారు. మరి ఈ పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం రాకపోతే రైతుల పరిస్థితి ఏంటనేది తెలుగు శక్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మరి ఇవాళ ఇంతగా చేసిన అభివృద్ధి మొత్తం అంతా శూన్యం అయిపోద్దని మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఒకటే కోరుతున్నాం, రైతులకి న్యాయం చేసే వరకు ల్యాండ్ పూలింగ్ చేయొద్దని చెప్పి తెలుగు శక్తి మనం చేస్తున్నాం. మరి రాష్ట్రంలో అప్పులు తప్పు ఇంకోటి ఏం జరగట్లే. డెఫినెట్గా పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తారు తప్ప ఎంతసేపు పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటన చేస్తారు తప్ప లోకేష్ గారు ఏం పెట్టుబడులు తెచ్చారని ఆయన క్షేత్రం విడుదల డిమాండ్ చేస్తున్నాం. మనం చూసినట్లయితే పక్క రాష్ట్రం తమిళనాడు విజయ్ ఇటీవలే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన విద్యా వ్యవస్థలో ఫీజు ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ చూస్తే కార్పొరేట్ కంటే ఘోరంగా దోచేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కే ₹1,00,000 ఫీజు వసూలు చేస్తున్నారు. మరి ఒక హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ ఉండి ఇంత అవినీతి దోపిడీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడి ప్రశ్నిస్తారు? అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, గతంలో 3 రాజధానుల పేరుతో మాదిగాని గురునాథం ఉద్యమం చేశారు. 1370 ఉద్యమం చేశారు. ఏదో 3 రాజధానుల కోసం ఈ రాష్ట్రం ఉండాలని చెప్పి చేశారు. మరి ఈవేళ ఆయన ఎలక్షన్ ముందు పార్టీ మారి టీడీపీలో చేరారు. మరి ఈవేళ ఆయన టీడీపీలో నోరెత్తకుండా మౌనం వహిస్తున్నారు. అంటే 52,000 మందికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు దాకా ఆ పట్టాల గురించి ఎవరు మాట్లాడలే. నువ్వు ఒకటే డిమాండ్ చేస్తున్నావు, గురునాథం ఇంత మోసం చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నాడు 3 రాజధానుల పేరుతో నువ్వు వాడింది డ్రామా అని అడుగుతున్నావు. ఇవాళ అధికార పార్టీలో చేరి కేవలం పదవి కోసం వ్యామోహంతో నువ్వు ఉన్నావని అడుగుతున్నావు. డెఫినెట్గా ఆ 52,000 మందికి పట్టాలు ఇప్పిస్తావా లేదా అని చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. మరి ఇలాంటివి లేనప్పుడు ఈ బతుకు ఉన్న ఒకటే చచ్చిన ఒకటే. ఎందుకంటే మనం ప్రజల కోసం బతకాలి తప్ప మనం ఏదో వాళ్ళ అడ్డం పెట్టుకొని మనం దోచుకుందాం అన్న మనస్తత్వంతో ఉన్నాం అనిపిస్తుంది. డెఫినెట్గా నీకు ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే డెఫినెట్గా 52 మంది న్యాయం చేయడం కోరుతున్నావు. లేని పక్షంలో ఇంక నిన్ను ఏమన్నా మాటలు రావట్లే. అంటే ఇప్పటికైనా సరే ఆ రోజు నువ్వు ఉద్యమం చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తావు. ఇవాళ రైతులు అల్లాడిపోతుంటే ఎందుకు నూరపెట్టలే? ఎందుకు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాం ప్రశ్నిస్తున్నాం. ఈవేళ మావిగానని చెప్పి డ్రామా ఆడుతున్నావు. మావిగాని అయితే నీకెందుకు? ఏదైతే ముందు ఇక్కడ ఈ ప్రభుత్వం చెప్పిన రైతులకు ఏం న్యాయం చేసింది ముందు ఆ న్యాయం చేయి, అప్పుడు మాట్లాడు మావిగాని గురించి. అంతేగాని ఇవి మాట్లాడకుండా మావి గురించి మాట్లాడితే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. డెఫినెట్గా రైతులు తరిమి కొడతారని చెప్పి మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకొని చెప్పి దమ్ముంటే లోకేష్ చేత ముందు రైతులు న్యాయం చేయి. నీ నిజంగా దమ్ముడు చెప్పు, నేను వస్తాను, ముఖాముఖి తెచ్చుకొస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. అంతేగాని ప్రజల్ని మభ్య పెట్టి మోసం చేయొద్దని చెప్పి తెలుగు శక్తి గురునాథం మనం చేసుకుంటాం. ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా రైతులు న్యాయం చేయని చెప్పి ముఖ్యమంత్రి గారు లోకేష్ వాళ్ళకి న్యాయం చేయని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ల్యాండ్ పూలింగ్ ఇవ్వద్దని చెప్పి తెలుగు మనం చేస్తుంది. జై హింద్.